మార్వాడీలకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. దుబ్బాకలో బంద్ విజయవంతమైందని జేఏసీ నాయకులు తెలియజేశారు. మార్వాడి హటావో తెలంగాణ బచావో అనే నినాదంతో దుబ్బాకలో బంద్ చేపట్టారు. బంద్కి వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించారు. నీళ్లు లేక, ఉపాధి లేక, బతుకుదెరువు లేక ఈ ప్రాంతానికి వచ్చి బతుకుతున్నటువంటి మార్వాడీలను మేము ఎక్కడ కూడా వెళ్ళిపోమని చెప్పట్లేదు. కానీ వ్యాపారం చేసుకునేటోడు వ్యాపారమే చేయాలి. కానీ ఆ వ్యాపారాన్ని యుద్ధం చేసినట్టు మా మీద, మా ప్రాంతంలో ఉండబడే చిన్న చిన్న వ్యాపార సంస్థల మీద యుద్ధం చేసినట్టు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాకలు కూడా మార్వాడీలు వారి అక్రమాలు, అకృత్యాలను కొనసాగిస్తే దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆంధ్ర గోబ్యాక్ అన్నము, ఆంధ్ర గోబ్యాక్ అన్నం కానీ ఆంధ్రను ఎప్పుడు కొట్టలే. కానీ ఈరోజు మార్వాడి గోబ్యాక్ అంటే మా దళితుల మీద, మా బీసీల మీద, మా యాదవుల మీద ఈరోజు మార్వాడీలు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఈరోజు వ్యాపారం చేసుకోవడానికి ఎవడు కూడా వద్దంటలేడు. వ్యాపారం చేసుకో, కానీ ఆ వ్యాపారాన్ని యుద్ధం లెక్క వేసి ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలను మొత్తం కూడా సర్వనాశం చేసే పద్ధతిలో ఈరోజు మార్వాడీలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పిలుపు మేరకు మార్వాడి హటావో దుబ్బాక బచావో తెలంగాణ రాష్ట్రం బచావో అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు దుబ్బాక ప్రాంతంలో బంద్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దానికి పూర్తి స్థాయిగా సంపూర్ణంగా నా యొక్క గ్రామ వ్యాపార చిరు వ్యాపారవేత్తల నుంచి వాణిజ్యవేత్తలు, విద్యా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిగా సహకారం చేస్తా ఉన్నారు. ఈ బంద్లో భాగంగా మేము మార్వాడీలపై దాడి చేస్తామనే ఉద్దేశంతో పోలీసులు ఈరోజు అక్రమ నిర్బంధాలు చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో మార్వాడీలు మా దళితులపై, ఈ ప్రాంతంలో ఉన్న యువకులపై దాడులు చేసినా వారిపై ఎలాంటి కేసులు చేయకపోవడం ఇది కొంచెం ఆలోచించదగవలసిన విషయం.